2026లో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సు. దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక అవుట్‌లైన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. కెరీర్ గ్యాప్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలన్నా, నాన్ ఐటీ జాబ్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలి అన్నా కొన్ని స్టెప్స్ అనేవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కోర్స్ సెలక్షన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటి మళ్ళీ కోడింగ్, నాన్ కోడింగ్, మీరు కోడింగ్ తీసుకోవచ్చు, నాన్ కోడింగ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్కువగా ప్రిఫర్ కంప్లీట్ డెవలప్‌మెంట్ కాకుండా టూల్స్ డెవలప్‌మెంట్ వీటిలో తీసుకోండి. దాంట్లో ఏంటంటే బోత్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే డాక్యుమెంట్స్. సో ఈ మీరు కెరీర్ గ్యాప్ ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చారు, మీ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కంపెనీలో కూడా అబ్స్కాండ్ అవ్వడం అండ్ డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఉండడం, పీఎఫ్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా ఉండడం, ఇలాంటి పనులు చేయదు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఆ కెరీర్ గ్యాప్లో ఆర్ లేకపోతే నాన్ ఐటీ జాబ్ చేస్తుంటే ఏమేం చేశారనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో అండ్ దాన్ని బట్టి మీ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1+ కాల్స్ ఉన్నాయా, 2+ కాల్స్ ఉన్నాయా, 3+ కాల్స్ ఉన్నాయా అనేది మీరు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే రియల్ టైం నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రెషర్కి చాలా రియల్ టైం నాలెడ్జ్, రియల్ టైం ఎక్స్పోజర్ ఉంటేనే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉండి నాన్ ఐటీ నుంచి ఐటీలకు రావాలనుకుంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత జాబ్ ప్లేస్మెంట్. నిజంగా చెప్తున్నా, జాబ్ ప్లేస్మెంట్ కంటే కూడా ఈ జాబ్ వచ్చినాక ఆ జాబ్లో సర్వైవల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ థింగ్స్ మనం చాలా ప్రతి స్టెప్లో ఫోకస్ చేయాల్సిన ప్రతి అడుగులో ఇవన్నీ కూడా మనం కేర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇంకొంచెం అవుట్లైన్ తీసుకొని ఒక బ్లూ ప్రింట్లా చేసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సో వీ కెన్ టేక్ హెల్ప్. సో ఇప్పుడు మనం కెరీర్ గైడెన్స్ లేకపోతే ఎక్స్పర్టైజ్ ఏమైనా ఉన్నా లేకపోతే మనము ఆన్లైన్లో కూడా ఇదంతా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కెరీర్ గ్యాప్ వాళ్ళకి బెస్ట్ కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే సేల్స్ ఫోర్స్, ఏజెంట్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్లో బోత్ కోడింగ్ ఉంది, నాన్ కోడింగ్ ఉంది. అడ్మిన్, డెవలప్మెంట్, లైట్నింగ్, ఐన్స్టీన్ AI అని కొత్తగా వచ్చింది, అండ్ ఇంటిగ్రేషన్ వచ్చింది. వీటన్నిటిలో కోడింగ్ ఉంటుంది. కానీ ఈ ఏజెంట్ ఫోర్స్ ఇప్పుడు రీసెంట్గా అన్ని కంపెనీస్ సేల్స్ ఫోర్స్, ఏజెంట్ ఫోర్స్ను అడుగుతున్నాయి. సో ఇక్కడ కాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ప్యాకేజెస్ కూడా ఒక 3+, 4+ వాళ్ళకి 10 LPA ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. సో ఈ సేల్స్ ఫోర్స్, ఏజెంట్ ఫోర్స్, జీరో కోడింగ్, కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఆర్ 980 నుంచి ఐటీలో రావాలనుకునే వాళ్ళకి రైట్ గైడెన్స్ తోటి పక్కాగా జాబ్ వచ్చే వరకు ఎవరు సపోర్ట్ చేస్తారంటే స్విస్ టెక్నాలజీస్. అండ్ ఫ్రెషర్స్ కానీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు ఏంటి అంటే రైట్ గైడెన్స్ ఇస్తూ నాట్ ఓన్లీ జస్ట్ కోర్సు, మాక్ ఇంటర్వ్యూస్, లేకపోతే ప్లేస్మెంట్ రెసిస్టెన్స్, లేకపోతే ల్యాబ్ ప్రాక్టీస్, లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇవే కాకుండా సో జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాకేజ్ పెరగడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి మల్టిపుల్ కోర్సెస్, సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీలో కూడా జీరో కోడింగ్ కోర్సు, GRC గవర్నమెంట్ రిస్క్ అండ్ కంప్లైన్సెస్ స్టార్ట్ చేశారు. సో దాని గురించి ఇంకో వీడియోలో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అండ్ దీంతో పాటు డేటా సైన్స్లో కూడా 16 lakhs, 10 lakhs ప్యాకేజీ వాళ్ళు ఇప్పించగలిగారు. సో దట్స్ వాట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ సేల్స్ ఫోర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, దీంతో పాటు సేల్స్ ఫోర్స్లో కూడా మల్టిపుల్ మాడ్యూల్స్ టీచ్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ మల్టిపుల్ మాడ్యూల్స్, అండ్ దాంతోపాటు ఈ డేటా సైన్స్లో కూడా మల్టిపుల్ మాడ్యూల్స్ విత్ జాబ్, అంటే 100% జాబ్ ప్లేస్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇది ఒకసారి చూడండి. అండ్ దీనికి సంబంధించి ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎలాంటి గైడెన్స్, దానికి సంబంధించిన కూడా యూ కెన్ కాంటాక్ట్ స్విస్ టెక్నాలజీస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ మాదాపూర్ అని కూడా మనం చెప్పడానికి అతిశక్తి లేదు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ సిన్స్ లాస్ట్ 12 years నుంచి దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ చాలా వందల మందికి గైడ్ చేశారు. అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ కన్సిస్టెంట్లీ మల్టిపుల్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడం, లిమిటెడ్ పీపుల్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ట్రైన్ చేస్తారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.